చాలా సుదినం. రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మా సీఎం క్షమించాలి, మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఆ తర్వాత ప్రియాంక గాంధీ గారికి, సోనియమ్మ గారికి, రాహుల్ అయ్య గారికి, అందరికీ కూడా మా ఎస్సీ కులం తరఫున నేను వారికి నమస్కరిస్తున్నా. ఎన్నో 10 సంవత్సరాల పోరాటం, కాంగ్రెస్ గెలవటం, అందులో సీనియర్ నాయకుడు 10 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి సీనియర్ నాయకుడు ప్రీతం గారికి ఎస్సీ సెల్ స్టేట్ చైర్మన్ ఇవ్వడం, అది చాలా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అంతకుముందు ఎస్సీ సెల్ చైర్మన్ గా కూడా చేశారు. వారికి చాలా అనుభవం ఉంది. ఎందుకు అంటే వారు ఆ టీంలో ఎస్సీ సెల్ లో ఉన్నప్పుడు నేను స్టేట్ బాడీలో ఉన్నాను. నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను ఎస్సీసెల్ విభాగంలో. కనుక నేను చూశాను వారి ప్రవర్తన గాని, వారి మంచితనం గాని నేను చూశాను. చాలా సంతోషం వారికి ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వడం. ఎందుకంటే నిస్వార్థపరుడైనటువంటి ఏ నాయకుడైనా కూడా నాయకత్వం తీసుకున్నట్టయితే ఆ ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఏంటంటే నగారి ప్రీతం గారికి గారు ఎస్సీలకు వీలైనంత న్యాయం చేస్తారు. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి అన్నగారి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడ్డాడు. మా కులాల గురించి వివరించి, మా పేదరికాన్ని గురించి వివరించి మాకు మా కులానికి న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి.